నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 2 ఏళ్ల క్రితం 400 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అయితే 2 బ్లాకులకు ఒక్క సంప్ ఉండడంతో సంపులో బోరు సరిగ్గా పనిచేయడం లేదు. లబ్ధిదారులకు నీళ్లు కోసం 1.5 కిలోమీటర్ల మేర దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవట్లేదని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వాపోతున్నారు. ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళకు మస్తు ఏడేడు నీళ్ళు ఉంటే వేసుకుంటున్నాము. బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు నీళ్ళతోటి మస్తు తగిలిపోయింది. పని చేసుకొని వచ్చి నీళ్ళు వేసుకుంటూ అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిది మాకు? మరి మీరు ఉంచుకోవాలి, మీరు ఇట్లా కొంచెం ఎత్తన్నా కానీ చూసుకోవాలి అన్ని. మాకు బోర్ వేయాలి. పట్టించుకుంటలేరు, ఓలకు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. రోజు ఏడికి వెళ్ళి తీసుకుపోతారమ్మా నీళ్ళు? గోరింకా నుంచి సార్ మేము ఎప్పుడు ఎంత దూరం ఉంటుంది? సంవత్సరంన్నర మాకు ఇక్కడ బోర్ లేదు, నీళ్ళు లేదు, బాగా గోస అవుతున్నది నీళ్లతోని. మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీస్కి పోయినా కానీ ఒక ఫిల్టర్ టాకి పంపిస్తున్నారు, అది వాటర్ టాకి. దాంట్లో సుగా నీళ్ళు మంచిగా ఉంటలేవు. ఈ బోరింగ్ కాడ నుంచి వచ్చి నీళ్ళు మోసుకుపోతున్నాం వంటకి తాగేతందుకు. బాగా గోస అవుతున్నది. మరి సార్లు బోరింగ్ శాంక్షన్ చేసి అంటున్నారు. మరి బోరింగ్ సుగా ఆడ వేస్తే బోర్ ఆడ వేస్తే మళ్ళీ వాళ్ళు సుగా మాకు అక్కడ వేయనిస్తలేరు. మా పాత బోర్ కాడ సుగా వేయనిస్తలేరు. అది పెద్ద గొడవ చేస్తున్నారు వాళ్ళు. మరి సార్ల దగ్గర పోతే సుగా ఒక వాటర్ ట్యాంక్ పంపిస్తున్నారు, అంతే. ఇక మళ్ళీ ఏం చేస్తలేరు. బాగా గోస అవుతున్నది. మాకైతే నీళ్ళ గురించి అయితే బాగా గోస అవుతున్నది. మాకు ఎక్కడి నుంచి అయినా బోర్ కావాలి. ఒక బోర్ వేస్తే సార్లకి మంచిగా ఉంటుంది. ఒక బోర్ వేయాలి ఎట్లా.